హలో! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'శివోన్ ఇన్ యూకే'. నా పేరు శివాని. నేను యూకేలో ఉంటాను. దిస్ ఈజ్ మై ఇంట్రడక్షన్ వీడియో అండ్ లాంగ్ వీడియో యాజ్ వెల్. ఇందులో నా గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, నేను యూకేకి ఎందుకు వచ్చాను అని మీకు చెప్పాలనుకుంటున్నాను. లైఫ్‌లో కొన్ని మనం ప్లాన్ చేస్తాము. ఇంకొన్ని లైఫ్ మనల్ని ఫోర్స్ చేస్తుంది ప్లాన్ చేసుకోవడానికి. సో, నా విషయంకొచ్చేసరికి లైఫ్ నన్ను ఫోర్స్ చేసింది యూకేకి రావడానికని చెప్పొచ్చు. ఇనిషియల్లీ ఎన్నో థాట్స్, ఎన్నో భయాలు నా మనసులో ఉన్నప్పటికీ నేను అవన్నీ దాటుకొని యూకేకి రావడం అనేది నా లైఫ్‌లో బెస్ట్ డెసిషన్ అని నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. నేను యూకేకొచ్చి 3 ఇయర్స్ అయింది. ఈ 3 ఇయర్స్‌లో నా లైఫ్ ఇండియాలో ఉన్నప్పటికంటే యూకేలో బెటర్‌గా ఉంది. నేను ఏవేవైతే కొన్ని పనులు చేయలేను అని అనుకున్నానో అవన్నీ కూడా నేను యూకేకొచ్చాక చేయగలిగాను. లిటరల్లీ యూ డోంట్ బిలీవ్ మీ, నేను ఇంటి బయటికి వెళ్ళాలన్నా కూడా నా బ్రదర్ నాతో ఉండాలి. అలాంటిది నేను యూకేకి ఒంటరిగా రావడం అనేది నా లైఫ్‌లో ఒక చాలా అంటే చాలా పెద్ద డెసిషన్ అన్నట్టు. సో, మీలో ఎవరికైనా కొంచెం కంగారుగా ఉంటే, లైక్ నేను ఇది చేయగలనా, చేయలేనా అన్నప్పుడు కొన్ని డెసిషన్స్ తీసుకోవడం చాలా మంచిది. యాక్చువల్లీ కొంచెం ఆలోచించాలి. ఆలోచించి మీకు రైట్ అనిపిస్తే, మీ మనసుకి అది కరెక్ట్‌గా అనిపిస్తే, మీరు చెయ్యగలరు అని మీకు అనిపిస్తే యూ షుడ్ గో ఫర్ దాట్. నా విషయంలో నేను అదే చేశాను. అండ్ ఐ స్టూడ్ బై దాట్ అండ్ ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను? మనీ కోసమా? ఫేమ్ కోసమా? ఇవేమీ కాదు. నేను ఇక్కడికొచ్చి 3 ఇయర్స్ అయిందని చెప్పాను కదా! సో, లోన్లీనెస్ కూడా ఉంటుంది. అండ్ కొంతమంది ఎవరైతే యూకేకి రావాలనుకుంటున్నారో మేబీ ఆఫ్టర్ సీయింగ్ మీ వాళ్ళకు కూడా అనిపించొచ్చు, తనే వెళ్ళింది మేము కూడా వెళ్ళగలుగుతాము అనే ఒక ఆలోచన వాళ్ళలో వచ్చి వాళ్ళ లైఫ్‌లో ఇంకా కొంచెం బెటర్‌గా చేయాలనుకునే వాళ్ళు రావచ్చు. అంతే కదా! దాంట్లో ఏముంది? జస్ట్ ఫర్ ఫన్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతే అవుతది. లేకపోతే జస్ట్ ఫర్ టైమ్ పాస్. నా మెమొరీస్ కోసం కూడా అనుకోవచ్చు. నేను యూకేకి వచ్చిన తర్వాత కొన్ని సర్ప్రైజింగ్ థింగ్స్ చూసాను. యాజ్ వెల్ యాజ్ కొన్ని షాకింగ్ విషయాలు కూడా తెలుసుకున్నాను. అండ్ నా ఫస్ట్ స్నో కూడా నేను యూకేలోనే చూశాను అండ్ ఎంజాయ్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను యూట్యూబ్‌లో. మై డైలీ ఈవెంట్స్ ఏంటి, నేను ఇక్కడ ఎలా ఉంటున్నాను, ఎలా ఉండొచ్చు అనేవి కూడా నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై యూట్యూబ్ వీడియోస్ ఆర్ షార్ట్స్ ఎనీథింగ్, యూ కెన్ ఫాలో మీ. నా జర్నీ యూకేలో ఎంతవరకు వెళ్తుందో, నా ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో, నేను మళ్ళీ ఇండియాకి వస్తానో రానో నాకు ఇవేమీ ఎట్ ప్రెజెంట్ నాకు తెలీదు. నేను జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టే ఉన్నాను. జస్ట్ కొన్ని ఫుల్ఫిల్ చేశాను నా లైఫ్‌లో జరగాల్సినవి. ఇంకా చాలా ఉంది సాధించాల్సింది. అందులో నేను సక్సెస్ అవుతానో లేదో నాకు తెలీదు. అవుతానని అనిపిస్తుంది. నా లైఫ్‌లో నేను ఎప్పుడు చేయని కొన్ని విషయాలు కూడా నేను యూకేకి వచ్చాక చేశాను. అదేంటంటే, నేను సోలోగా ట్రిప్ కూడా వెళ్ళేంత ధైర్యం నాకు యూకేకి వచ్చాకే నాకు వచ్చిందన్నట్టు. అండ్ అన్ని పనులు మనం చేసుకుంటున్నాం కదా! మన ఓన్ బిజినెస్‌ని మనం మైండ్ చేసుకుంటే ఇక్కడ ఏ ప్రాబ్లమ్ ఉండదు. జస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ సెల్వ్స్ అన్నట్టు. నా గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలన్నా, నా జర్నీ ఎలా ఉంటుందో ఫర్దర్‌గా తెలుసుకోవాలన్నా మీరు నా యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు వరకు ఉన్న ఫాలోవర్స్‌లో నా ఫ్రెండ్స్ కానీ, మా చుట్టాలు కానీ, నా తమ్ముళ్ళు కానీ, వాళ్ళు ఫోర్స్ చేసి తీసుకొచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఐ హోప్ ఐ విల్ గెట్ మోర్ ఫాలోవర్స్. మీలో ఎంతమంది నన్ను ఎవరి ఫోర్స్ లేకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారో కామెంట్స్‌లో చెప్పండి వీడియో ఎండ్ వరకు చూస్తే. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సీ యూ. బాయ్.